కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే పేదల ప్రభుత్వం అని. కానీ ఈరోజు పేదలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులను గురి చేస్తుంది. ఈ కాలనీలో దాదాపు 2003లో అప్పుడున్న ప్రభుత్వం అందరికీ పట్టాలిచ్చింది. బాజాప్తా పట్టాలిచ్చి ఇక్కడ ఇండ్లు నిర్మాణం కోసం వాళ్ళ ఊర్లన్నీ కూడా డ్యాములు పోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతోటి పేదోళ్లకు బడు బలహీన వర్గాలకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల ద్వారానే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కొన్ని సంవత్సరాలకెళ్ళి ఇక్కడ నివసిస్తున్నారు. ఈ కాలనీలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు వైర్లు కానివ్వండి, ఇవన్నీ వేయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 200 మీటర్లు ఉన్న ఏ కట్టడమైనా కానీ తొలగిస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి, పేదోళ్ళకే నోటీసా, ధనవంతులకు నోటీస్ లేదా? పక్కనున్న పొన్నం ప్రభాకర్ గారి అక్కడ భూమి ఉంది, మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకున్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వరు? కేవలం గరీబోళ్లను భయభ్రాంతులు చేయడానికి ఇలాంటి నోటీసులు ఇచ్చి బెదిరించడం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతీకార చర్యలుంటాయి. బిడ్డ, నువ్వు ఎవరికి నోటీస్ ఇస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ ఆఫీసులో నోటీస్ ఇచ్చినావా? నీ పక్కనున్న ఆఫీసులో నోటీస్ ఇచ్చినావా? పబ్లిక్ హెల్త్కి ఇచ్చినావా? స్వయంగా ఎమ్మెల్యే సత్యనారాయణ గారి ఆఫీసు కూడా 200 మీటర్ల లోపలనే ఉంటుంది. మరి వాళ్ళకెందుకు ఇవ్వవు? అంటే పేదోళ్లను భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, వాళ్ళతోటి లబ్ధి పొందాలి అనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్న నాటకం. కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్, ఇలాంటి నోటీసులు ఇవ్వద్దు. కలెక్టర్ గారు మీరు రండి ముందుకు. కలెక్టర్ గారు మీరు మంచోళ్ళు, మీకు మంచి పేరుంది, ఆ పేరును ఖరాబ్ చేస్తారు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వెంటనే ఇచ్చిన నోటీసులన్నీ విత్డ్రా చేయాలి, నోటీసులన్నీ కూడా విరమణ చేయాలి. ఇంకా ఏమైనా సాయం చేయాలనుకుంటే మీరు ఇంకా ఏమైనా ఉంటే ఇల్లు కట్టియండి. వాళ్ళకు చాలా మంది సగం ఇల్లు కట్టుకొని 2003కి వెళ్ళి పట్టాలంటే ఎప్పుడో 150 సంవత్సరాలకి వెళ్ళి ఉన్నోళ్ళు. కాబట్టి దయచేసి నేను వార్నింగ్ అది మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి వెంటనే ఆ నోటీసును విరమణ చేయాలి. భయభ్రాంతులు నిద్రపోకుండా ఈరోజు ఇండల్లో నిద్రపోకుండా భయభ్రాంతులకు గురవుతుంది. దయచేసి మీరిచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన పట్టానే స్వయంగా ఎంఆర్ఓ ఆర్డీఓల సంతకాలు ఉన్నాయి పట్టాల కాపీలల్లా. మరి ఈ పట్టాల సంగతి ఏంది? ఎట్లా నోటీస్ ఇస్తారు? అంటే కలెక్టర్ గారు పట్టా ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు నోటీస్ ఇస్తారా? ఎంత అన్యాయం! దయచేసి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పేదోళ్ల జోలికత్తే మాత్రం ఖబర్దార్. గరీబోనికి ఒక న్యాయం, ధనవంతునికి ఒక న్యాయం లేదు. కాబట్టి పేదోళ్ళు నివసిస్తున్న వాళ్ళకే దక్కుతుంది. ఎవరు వచ్చినా కానీ ఊకునేది లేదు. వెంటనే ఈ నోటీసును విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో